మాత నమః. నమస్తేనండి. అందరూ బాగుండాలని, లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక మాసము 23వ రోజు, కార్తీక పురాణము 23వ అధ్యాయము పారాయణము. క్షేత్రమున పురంజయుడు ముక్తిని పొందుట. శివుడు మరలా అత్రి మహర్షిని చూసి, ఓ మునిపుంగవ, విజయము పొందినటువంటి పురంజయుడు ఏమి చేసినో వివరింపుము అని అడగ్గా, అత్రి మహాముని ఇలా చెప్తూ ఉన్నారు. కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావంన అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదు అని తెలిసి తన శత్రురాజులను అందరినీ కూడా ఓడించి నిరాటంకంగా తన రాజ్యంను ఏలుచూ ఉన్నాడు. తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడును, పవిత్రుడు, సత్యదీక్ష తత్పరుడు, నిరతాన్యదాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్తయే ఉన్నాడు. మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపచేసినాడు. శత్రువులకు సింహస్వప్నమై విష్ణుసేవ దురంధరుడై కార్తీక వ్రత ప్రభావంన కోటికి పడగనెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వాడై ఉన్నాడు. ఇందుకు అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు, సదాచార తత్పురుషులలో ఉత్తముడై రాణించుతూ ఉన్నాడు. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున, ఏ విధంగా శ్రీహరిని పూజించిన కృతార్థులను అగుదునా అని విచారించుచూ ఉండగా, ఒకానొక రోజున అశరీరవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగం క్షేత్రము ఉన్నది. దానిని రెండవ వైకుంఠము అని పిలిచెదరు. నీవు అచటికి వెళ్ళి శ్రీరంగనాథ స్వామివారిని అర్చింపుము. నీవి సంసార సాగరమును దాటి మోక్ష ప్రాప్తి పొందదువు అని పలికెను. పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమున ఉన్నటువంటి పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవిస్తూ పుణ్యనదులలో స్నానము ఆచరిస్తూ శ్రీరంగమునకు చేరుకున్నాడు. అక్కడ కావేరీ నది రెండు పాయలే ప్రవహిస్తూ ఉండగా మధ్యన ఉన్నటువంటి శ్రీరంగనాథుల యమున శేషశయ్యపై పవళిస్తూ ఉన్న శ్రీ రంగనాథుని చూసి పరవశమునంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, హృషికేశ, ద్రౌపది మాన సంరక్షణ, జన భక్త పోషో, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు కూడా శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరినాడు. పురంజయుడు రంగనాథ స్వామి వారి సమక్షమున కార్తీక మాసంలో చేసినటువంటి వ్రతముల మహిమ వలన అతని రాజ్యమునందలి జనులందరూ కూడా సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో ఉన్నారు. ఇంకా అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్రద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశిస్తూ ఉంటుంది. అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి కలవారై, గర్భ నిర్భేదకులై, నిరంతరము కూడా విజయశీలురై, అప్రమత్తులై ఉన్నారు. ఆ నగరమందలి అంగనామణులు హంస గజ కామినులు పద్మపత్రాయతలోచనులై, శోణిత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహ కుచద్విద్వము, రూపవంతులైనటువంటి శీలవంతులును గుణవంతులును అయినటువంటి ఖ్యాతి కలిగి ఉన్నారు. ఆ నగరమందలి వెలయాన్రు నృత్యగీత సంగీతాది కళా విశారదులై, గుణ రూపలావణ్య సంపన్నులై, సదా మోహన హంస శోభితులై వర్ధిల్లుతూ ఉన్నారు. ఆ పట్టణ కులాంగనలు శుశ్రూష పారాయణులై, సద్గుణ అలంకార శోభితులై సంతోషంగా ఉన్నారు. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై గృహమునకు సుఖంగా చేరుకున్నాడు. పురంజయుని రాక విని పౌర జనాదులందరూ కూడా మంగళవాద్యాలతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి పురంలోనికి ప్రవేశపెట్టినారు. అతడు ధర్మాభిలాషై, దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుట చేత ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారమును అప్పగించి
పట్టాభిషిక్తుడిని చేసి వానప్రస్థాశ్రమమును స్వీకరించి అరణ్యమునకు పోయెను. అతడు ఆ వానప్రస్థాశ్రమమునందు కూడా ఈ సంవత్సరము విధి విధానముగా కార్తీక వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీరము చేత మరణించి వైకుంఠమునకు పోయెను. కనుక ఓ అగస్త్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది. దానిని ప్రతి వాళ్ళు కూడా ఆచరించవలను. ఈ కథ చదివిన వారికి మరియు చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక మహత్యం నందలి 23వ అధ్యాయము సమాప్తం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.